స్తోత్రం. 135వ కీర్తన 1 నుంచి మనం 6 వరకు చదువుకుందాం. మీరు ఎవరైనా ఒకరు చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులరా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రముల అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దేవుని యొక్క విషయంలో దేవుని స్తుతించేవారిని, దేవుని ఆరాధించేవారిని మనం గమనించినట్లయితే, యెహోవా పేరును స్తుతించడం అంటే ఆయన పేరును పదే పదే వల్లించడం కాదు. ఆయన స్వభావాన్ని, లక్షణాలను, పనులను చక్కగా అర్థం చేసుకుని వాటిని గురించి మాట్లాడుకోవడం, లేకపోతే వాటిని గుర్తు చేసుకొని మనం ఏం చేయాలంటే పాడాలి. స్తుతులు మూలముగా దుర్గములు మనం కట్టాలి. ముఖ్యంగా ఈ ఆయన లక్షణాలను, గుణలక్షణాలను, ఆయన స్వభావమును, ఆయన ఉన్నతమైనటువంటి ఆ నామమును మనము ఆరాధిస్తూ స్తుతిస్తున్నప్పుడు మనకేం కలుగుతుందంటే, ఆయన ఒక తండ్రిగా మనం వారికి ఆయనకి బిడ్డలముగా అంత మాత్రమే కాదు, మనం ఆయన సొత్తైన ప్రజలముగా, మనం ఆయన ఏదైనా ఒక అవసరత ఒక బిడ్డకి వచ్చిందంటే తల్లిదండ్రుల్ని ఆ బిడ్డ అడుగుతారు. అలాగే మనకు తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా మన జీవితంలో తండ్రిగాను తల్లిగాను మనము దేవుణ్ణి భావించాలి. అలాంటి వారు ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తారు. యాకోబుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని విడిచిపెట్టాడు, కుటుంబాన్ని కూడా విడిచిపెట్టాడు. అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడే కుటుంబాన్ని విడిచిపెట్టమన్నాడు, స్వదేశాన్ని విడిచిపెట్టమన్నాడు, సొంత ఇంటిని విడవమన్నాడు, బంధువులకు అందరికీ దూరంగా ఉండమన్నాడు. మనం ఏం చేస్తాం? బంధువుల మధ్యలో ఉండేదానికే ఇష్టపడతాం, అవునా కదా? మా బంధువులు, మా ఫ్రెండ్స్, మాకున్నటువంటి రక్త సంబంధికులు అందరూ కూడా ఒక గుంపుగా ఉంటారు. దేవుని బిడ్డలకు తప్పులేదు, కానీ మనం ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే స్తుతి ఆరాధన నీ హృదయంలో దేవుడు ఏమై ఉన్నాడు, దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, దేవునితో నువ్వు ఉన్నటువంటి విధానం ఏంటి అనేది నీకు బాగా అర్థమవుటకే నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి, మనుషులకు దూరం కావాలి. అర్థమవుతుందమ్మా? నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని ఎరగాలంటే, దేవుని చిత్తంలో ముందుకు వెళ్ళాలంటే, ఆయన ఆ శక్తి ప్రభావము నీలోకి రావాలంటే, నువ్వు మనుషులకు దూరమై దేవునికి దగ్గరైతే ఆయన నీకు తండ్రి అయిపోతాడు, తల్లి అయిపోతాడు. ఆయన సుఖీ జనముగా నువ్వు మారిపోతావు, ఆయన సొత్తైన ప్రజగా నువ్వు మారిపోతావు. అందుకే యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు
చాలామంది జీవితాల్లో దేవుడంటే తెలుసు, కానీ ఎలాగ ఆరాధించాలో దేవునికి ఎలాగ స్తుతులు చెల్లించాలో, ఎలాగ దేవుని సంతోషపరచాలో వారికి తెలీదు. ఏదో ఒక దశంభాగము కానుక ఇచ్చేస్తే మనము సమర్పించుకుంటే దేవుని మందిరంలో సరిపోదా అని అనుకోకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే నిత్యము దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. నీ మీదకు వస్తున్నటువంటి ఇజ్రాయేలులు కాపాడుతున్నటువంటి ఆ దేవుడు కునుకడు. అంటే వారి మీదకు వచ్చినటువంటి ప్రతి అవసరత, ప్రతి ఉపద్రవము, ప్రతి కష్టము, ప్రతి సమస్య ఏదైనా సరే దేవుడు పట్టించుకునే దేవుడు అంటున్నాడు. అవునా కదా? అందుకే యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. ఇజ్రాయేల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడంట. 4వ వచనం, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. అంటే వీళ్ళు దేనికి అర్హులంటే ఆరాధనకి అర్హులు. ఈరోజు మన జీవితంలో కూడా యేసుక్రీస్తుని ఆరాధించడం, యేసుక్రీస్తుని పూజించడం, క్రైస్ట్ మాస్, క్రీస్తుకు పూజ నీ జీవితంలో జరగడం ప్రతిరోజు, ఒక క్రిస్మస్ దినమందే కాదు, ప్రతిరోజు నీ హృదయంలో ఆరాధన జరుగుతుండాల. అది ఏదో ఒక నీకు పాట రాగం రాకపోయినా ఆయన చేసిన మేలులను నువ్వు ఒక పాట రూపంలో కట్టి నువ్వు ప్రజలందరి ముందు నువ్వు పాడుతూ ఉంటే ప్రజలకు కాదు సంతోషం, ముందు దేవునికి సంతోషం. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మన జీవితంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులరా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిల్చుడు వారులరా యెహోవాను స్తుతించుడి. ఒకటి సేవకులు మందిరములో నిలిచేవారు, అంత మాత్రం ఆవరణములో నిలిచేవారు, పనిచేసేవారు. వీరందరూ కూడా దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి. మనము చేతులెత్తి దేవుని స్తుతించవచ్చు, మనం మోకరించి దేవుని స్తుతించవచ్చు, మనం పాడుతూ దేవుని స్తుతి గానములు చెల్లించవచ్చు. అంత మాత్రమే కాదు, నీ హృదయములో నుంచి దేవుని కళ్ళు మూసుకొని మనము బయటికి శబ్దం రాకుండా స్తుతులను నువ్వు దేవునికి చెల్లించవచ్చు. ఇలాంటి ఆత్మీయమైనటువంటి ఆ స్థితి నువ్వు తెలుసుకోవడం, ఆయనకి స్తుతి యాగము చెల్లించడం, నువ్వు స్తుతుల మూలముగా ఒక దుర్గం కట్టడం, ఆయనకి స్తుతులను అర్పించడం, ఇవన్నీ నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదములో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటంటే మానవునికి దేవుడిచ్చే ఆ స్తుతుల మూలముగా నీవు కట్టినటువంటి దుర్గం వలన దేవుడు నిన్ను ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిగా ఉండడమే కాకుండా ఆయనకు స్వకీయ జనముగా ఆ జనములలో నువ్వు ఒకడు అవుతావు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తావు. ఆ జనములలో నువ్వు కూడా ఒక వ్యక్తి అవుతావు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే మనుషులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. నిన్ను దేవుడు మనుషుల్లో నుంచి వేరుపరిచి దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిగా నిన్ను మార్చుకోవడానికి కారణం ఏంటంటే నీలో దేవునికి స్తుతి ఆరాధన జరుగుతుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మనం 11వ వచనం 12వ వచనం చూస్తే దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రం. అంటే స్తుతులు ఎన్ని విధాలుగా ఉంటాయి చూడండి. స్తోత్రం, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్, హల్లెలూయా.
అంటే 8 విధాల స్థుతులు. ఎన్ని స్థుతులు? 8 విధాలు. 1 స్తోత్రం, మహిమ, జ్ఞానం, కృతజ్ఞత, స్తుతి, ఘనతయు, శక్తియు, బలమును, ఇన్ని విధాలమైనటువంటి స్తుతి ఆరాధన మానవుడు చెల్లించాలి. ప్రభా నీకే స్తోత్రం, ప్రభా నీకే మహిమ. అర్థమవుతుందా? ప్రభా నీకే మహిమ, నీకే స్తోత్రం, ప్రభా నీకే ఘనత, నీకే బలము, నీకే జ్ఞానము, నీకే కృతజ్ఞత, స్తుతి, నీకే కృతజ్ఞత ప్రభువా, నీకే ప్రభువా స్తుతి ప్రభువా, నీకే శక్తి, నీవే బలం ప్రభువా, నీవే ఘనత వహించి దేవుడు. ఇలాగా నీవు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తాడు. ఇది పరలోకంలో జరుగుతున్నటువంటి స్తుతి ఆరాధన. దాన్ని భూమి మీద దేవునికి ఇష్టలైన మనుషులకు ఆయన తెలియపరిచినప్పుడు నువ్వు ఆ పని నువ్వు చేస్తూ ఉంటే నువ్వు కూడా దేవునికి స్వకీయ ధనముగా మారిపోతావు. స్వకీయ జనము, స్వకీయ ధనము. యాకోబు స్వకీయ ధనం ఏంటండి? యాకోబు ఏమంటున్నాడు ఇక్కడ 4వ వచనం, యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. తన కొరకు యాకోబుని నేర్చుకున్నాడు. ఆ యాకోబుని మార్చి ఇజ్రాయేలుగా మార్చి ఏం చేశాడు? స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యోహానుకి ఎంతమంది బిడ్డలు చెప్పండి? 3 బిడ్డలు. ఇప్పుడు యోహాను నాకు ఒక్కరే బిడ్డ అని చెప్తాడా? చెప్పండి. కాదు కదా. ఎంతమంది బిడ్డలు అని చెప్తావు నువ్వు? 3 అని చెప్తావు. అలాగే ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో ఇజ్రాయేలీలందరినీ కూడా యేసుప్రభు నమ్ముకున్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏమన్నాడు? ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే అవునా కదా? ఇజ్రాయేలీలకు మాత్రమే అన్నాడా? అన్నది కదా. అంటే యేసుక్రీస్తుని ఎవరైతే ఆరాధిస్తారో, పూజిస్తారో, ఆయన్ని గణపరుస్తారో, ఆయన యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో, ఆయన శక్తిని, ఆయన బలమును అర్థం చేసుకుంటారో వారి జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఒకవేళ ఈ కీర్తన 135వ కీర్తనలో ఇజ్రాయేలీలు స్వకీయ జనముగా దేవుని సొత్తుగా మారిన తర్వాత, ధనముగా మారిన తర్వాత వారికి వచ్చే ప్రతి ఉపద్రవమును దేవుడు భరించాడండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అంటే ఇక్కడ ఎవరిని హతం చేశాడు దేవుడు? ఓగు అనే ఒక ఆయన్ని. తర్వాత ఏం చేశాడమ్మా? బలిష్ఠులైన 10వ వచనం, అనేకులైన జనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోరీల రాజైన కానాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. 10వ వచనం చదువు. అనేకులైన జనులను, బలిష్ఠులైన రాజులను, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎవరిని బట్టి? బాగా ఆలోచించండి. అంటే ఇజ్రాయేలుల మీదకి వచ్చినా కానీ, వారిని హతము చేయాలని ఆలోచించినా కానీ, వారి మీదకి ఒక ప్రయోగించాలనుకున్నా కానీ ఆ రోజుల్లో దేవుడు ముందుగానే వారిని హతం చేసేసేవాడు. నీ పక్షాన ఈరోజు ఎవరు ఉన్నారు అంటే, నీవు స్తుతులకు కట్టినటువంటి దుర్గము, నీ పక్షమున ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే. మొదటి యోహాను 4:4 ఏమంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవునికి నువ్వు స్తుతి ఆరాధన చేస్తున్నావు. ఇది నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఎవరితో ఉన్నాను,
నేను ఎవరిలో ఉన్నాను, ఎవరి యందు ఉన్నాను, ఎవరి చెంత ఉన్నాను, నేను ఎవరిని ఆరాధిస్తున్నాను, ఎవరిని పూజిస్తున్నాను. అవునా కదా? అదే ఇక్కడ 6వ వచనం చూడండి. ఆకాశమందును భూమి యందును సముద్రము యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు భూదిగంతముల నుండి భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్ళి చేయును. ఐగుప్తులో మనుషుల తొలుచులను పశువుల తొలుచులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫొర ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను అనేక సూచక్రియలను మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఎవరి కోసం హతం చేశాడు అంటే వారిని దేవుడు స్వకీయ జనము ధనము ఏంటండి స్వకీయ ధనముగా అంటే ధననిధి. ఇశ్రాయేలీలు యాకోబు అన్నైనటువంటి ఏశావు, ఆ యాకోబు ఏశావు కలుసుకునే ఆ సందర్భం, వారిద్దరూ కలుసుకునే ఆ సందర్భంలో ఆ యాకోబుని ఏశావు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? వీరందరూ ఎవరు? వీరందరూ అంటే పోయింది ఒక్కడే కదా. ఎక్కడి నుంచి? ఇస్సాకు ఇంటి దగ్గర నుంచి లాబాను ఇంటికి పోయింది ఎంతమంది? ఒక్కడే. ఇప్పుడు చాలామంది పనివారు, గొర్రెలు, ఆస్తి అంతస్తులు, భార్యలు, పిల్లలు అందరూ ఉన్నారు. వీరందరూ ఎవరు అన్నప్పుడు యాకోబు ఏం చెప్పాడమ్మా? వీరందరూ దేవుడిచ్చిన, అవునా అని చెప్పండి అమ్మా. వీరందరూ నాకు దేవుడిచ్చినటువంటి వారు. హల్లెలూయా. నువ్వు చెప్పగలవా? చెప్పండి. అంటే నీ బిడ్డలు ధనం కంటే ఎక్కువ నీకు. ఏమ్మా అర్థమవుతుందా? ఒక దైవజనుడు కూడా డబ్బు కంటే ఎక్కువగా విశ్వాసం చూడాలి, విశ్వాసాలు ప్రేమించాలి. ఒక దైవజనుడు డబ్బు కంటే, బంగారు కంటే, ఆస్తి అంతస్తుల కంటే కూడా తండ్రి స్వభావాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా, దేవుని స్తుతించి ఆరాధించే వ్యక్తిగా యెహోవా మందిరములో సేవ చేస్తున్నటువంటి వాడు. హల్లెలూయా. ఎవరండి? యెహోవా మందిరములో సేవ చేస్తున్నటువంటి పాస్టర్. వారికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఫోన్ రాగానే ఏం చేయాలా? రేపు వస్తానని చెప్పాలా? చెప్పండి. ఎల్లుండి వస్తానని చెప్పాలా? ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఆ కాపరి, ఒకరోజు ఉంది టైము, ఆ కాపరి వచ్చి పరామర్శించడం, మాట్లాడడం, కనీసం ప్రార్థన చేయడం. అవునా కదా? కొంతమంది ఫోన్ ఎత్తరు పాస్టర్లు. కొంతమంది, అంటే నేను చెప్పడం కాదు, మీరు నన్ను తిట్టుకోవద్దండి, బాధపడొద్దండి. కొంతమంది, నేను విమర్శించను ఎవరిని, నాకు ఇష్టం లేదు విమర్శ అంటే, నాకు ఇష్టం, చాలా దూరంగా ఉంటాను నేను. ఎందుకంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి కానీ ఇంకొకరిని మనం విమర్శించేవారుగా ఉండకూడదు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే, మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరు. ఎప్పుడో వాళ్ళు మరుసటి రోజు, 4వ రోజు, 3వ రోజు చేస్తారు. దేవుని బిడ్డలారా, రెస్పాన్సిబిలిటీ అనేది మనకు చాలా వస్తుంది. ఎందుకు ఫోన్ చేస్తున్నారు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు కూడా నీ మొర ఆలకించి జవాబు దయచేయాలంటే అందరికంటే ప్రయారిటీ ఎవరికి ఇస్తాడంటే, స్తుతి ఆరాధన చేసే వారికే దేవుడు ఎక్కువగా ప్రయారిటీ, ప్రత్యేకత. హల్లెలూయా. వారికే ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఏమని? వీళ్ళు నన్ను ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, అందుకే నేను వీరికి చాలా దగ్గరగా ఉండాలి. ఇశ్రాయేలీయులకి అందరికీ కూడా ఐగుప్తులో తొలిచూలు పిల్లలను, ఐగుప్తులో ఉన్నటువంటి
ఆ తొలిచూలు పశువుల్లో మొట్టమొదటి పుట్టిన దాన్ని ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులు బానిసలుగా ఉండి వారిని విడిపించేదానికి ఫరో యొక్క ఆలోచన అంతా కూడా ఎలాగుందంటే వారిని బానిసలుగానే ఉండించుకోవాలి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యాల్లో వారిని తొలిచూలు పుట్టినటువంటి మగబిడ్డను చంపేశాడు. ఏమ్మా, ఎవరి కోసం చంపేస్తాడట? అలాగే చంపేస్తాడా? బాగా ఆలోచించండి. నీకోసం ఇంకొకరిని చంపేస్తాడా? చాలా కష్టం కదా ఇలాగ ఆలోచిస్తే. ఆయన చేస్తాడు. అంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. అంటే నేను ఎవరితో ఉన్నాననేది నువ్వు తెలుసుకొని నువ్వు ఆరాధిస్తే బెనర్జీ, అప్పుడు దేవుడు బెనర్జీని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. దీవిస్తాడు బెనర్జీని. అత్యధికంగా నీ దగ్గరికి అనేక మంది ప్రజలు వచ్చేటట్లుగా చేస్తాడు, బెనర్జీ దగ్గరికి వచ్చేటట్లుగా. కారణం, నీవు స్తుతులకు అర్హుడు, స్తుతించేదానికి అర్హత సంపాదించుకొని దాన్ని ఆపకుండా దేవుని దగ్గర, నువ్వు ఇంటిలో, దేవాలయంలో, నువ్వు నడుచున్నటువంటి ప్రాంతంలో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి మర్చిపోకుండా నీవు దేవునికి సమర్పించుకునేటువంటి వ్యక్తిగా, ఆరాధనకు యోగ్యమైనటువంటి వ్యక్తిగా బెనర్జీ ఉన్నాడు. అందుకే దేవుడు బెనర్జీని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒక్కోసారి మనం కూడా ఏం చేస్తామంటే, బెనర్జీ మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతాం. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించే వారికి దేవుడు ఆయన సమీపస్తుడైన దేవుడు అంటున్నాడు. అందుకే మనం ఆయన సమీపస్తుడైన దేవుడని నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాల్లో ఇది అర్థం కాని విషయం ఏంటంటే, దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని బట్టి దేవుడు నీకు ఏమై ఉన్నాడంటే, నీవు దేవునికి ఏమై ఉన్నావంటే, దేవుణ్ణి ఆరాధించేవారందరూ కూడా దేవునికి స్వకీయ ధనమై ఉన్నారు. ఏమై ఉన్నారు? స్వకీయ ధనము, స్వకీయ జనం. ఎంత సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు నేను స్వకీయ ధనము లేక స్వకీయ జనం అని అనుకుంటుంటే ఎట్లా ఉంటుంది? సంతోషం ఉంటుందా లేదా? చెప్పండి. అందరూ లవంగాలు పడవ మునిగిపోయినట్టున్నారు. ఏంది, ఏదో పోయినట్టుంది. ఒక్కొక్కరికి 1 కేజీ బంగారం పోతే ఎలాగుంటుంది? దొంగ వచ్చి ఇంట్లో నుంచి 1 కేజీ బంగారం ఎత్తుకెళ్ళిపోతే ఎలాగుంటుంది? అలాగ ఉండరు ఒక్కొక్కరు. అవునా కదమ్మా? చెప్పండి. చూడండి, మీరు కొన్ని రెఫరెన్స్లు మీకు ఇస్తాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం చదవండి. నిర్గమకాండం 19:5. అక్కడ ఇశ్రాయేలీయుల గురించి ఏం చెప్తున్నాడో చూడండి. కాగా మీరు నా మాటను శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. ఎవరంట నువ్వు? ఆయన సొంతగా సంపాదించుకున్నటువంటి ఒక సంపాదన. హల్లెలూయా. ఇప్పుడు నీ కష్టార్జితం ఊరికే నీళ్లు పోసినట్టు కింద పోతా ఉంటే ఎంత బాధగా ఉంటుంది? ఎదుటివారితో చెప్తావు, నువ్వేం చెప్తావు అంటే, కష్టపడేవాడికే తెలుస్తుంది ఆ కష్టం. ఊరికనే ఖర్చు పెట్టే వాళ్ళకి ఏమీ తెలీదు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇస్తున్నాడు, దాన్ని ఎలాగ నువ్వు వాడుతున్నావు? దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు. నీ జీవితంలో నీకు ఆస్తి అంతస్తులే కాదు, నీకు సంతోషమే కాదు, నీకు సమస్తమును దేవుడు ఇచ్చేటప్పుడు నువ్వు ఆయనకి ఎలాగుండాలంటే, ఆయన మాట వినేటట్లుగా నువ్వు ఉండాలి. అప్పుడే నీవు స్వకీయ సంపాద్యముగా నువ్వు ఉంటావు. ఇశ్రాయేలీయులకి అందరికీ చెప్తున్నాడు. కావున ఏమంటున్నాడు? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అలా ఉన్నావా? ఈరోజు నీ పక్కన కొన్ని వేల మంది ఉండొచ్చు.
ఏమ్మా నీ పక్కన కొన్ని వేల మంది ఉండవచ్చు, కానీ వారందరికంటే నువ్వు ఆరాధించే వ్యక్తివి కనుక నువ్వు ఏమైనావంటే దేవునికి స్వకీయ సంపాద్యముగా, ఆయనకు ఆయన ధనముగా ఆయన సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను ఆ విధముగా దేవునికి దగ్గరగా చేయునుగాక. యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరు నువ్వు? దేవుని సొత్తైన ప్రజవి, ఆయన సొత్తు నువ్వు. కాబట్టి నీ ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఎందుకు? భూమి మీద ఉన్నటువంటి అన్నాడు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. ఎందుకు ఎంచాడు? అమ్మా నీలో ఏముంది? దేవుణ్ణి స్తుతించే గుణం ఉంది, దేవుని ఆరాధించే గుణం ఉంది, ఆయన్ని ఘనపరిచే గుణం ఉంది, ఆయన్ని ప్రేమించే గుణం ఉంది, ఆయనకు లోబడే గుణం ఉంది. ఆయనలో ఎన్ని గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు పొందుకున్నట్టుకు ఆసక్తి కలిగిన గుణం ఉంది, ఆయనకు లోబడే గుణం ఉంది, ఆయన మాట మీద లక్ష్యం ఉంచే గుణం ఉంది. ఆయనకు ముందుగా నువ్వు వెళ్లకుండా ఆయన చేయి పట్టుకొని వెళ్ళుటకు ఇష్టపడుతున్నావు. నువ్వు ముందుగా ఏ డెసిషన్ కానీ ఏ ఆలోచన కానీ ముందుగా నువ్వు ఏది కూడా నీకు కలిగింది చేయకుండా దేవునికి చెప్పి, దేవునితో మాట్లాడి, దేవునితో నువ్వు సంప్రదించి, నువ్వు ఆరాధనకి యోగ్యమైనటువంటి హృదయముగాను, పవిత్రమైనటువంటి హృదయముగాను, యథార్థమైనటువంటి హృదయముగాను, నీతి న్యాయములు కలిగినటువంటి ఒక గొప్ప గుణము కలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితంలో దేవునికి ఆరాధన చేస్తూ ముందుకు వెళ్తున్నావు. అందుకే నీవు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను ఏం చేశాడు? ఆయన హెచ్చుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త జనుల కంటే మీరు ఎక్కువగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువగా ఎంచాడు. ఈరోజు చాలామందికి ఎందుకు నా జీవితం ఎలాగుంది, ఎందుకు నా బ్రతికి ఎలాగుంది, నిరుత్సాహం, నిస్పృహ, వేదన, కష్టం. వారు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళే, దేవునితో ఉండేవాళ్ళే, కానీ వారి జీవితంలో సంతోషమేమీ లేదు. కారణం ఏంటంటే వారు ఈ స్వకీయ సంపాద్య జనములో ఉన్నటువంటి వారుగా, దేవుడు సంపాదించుకున్నటువంటి డబ్బు లాంటి జనం. ఎవరంటే ఎలాంటి జనం చెప్పండి? నువ్వు దేవునికి ఒక డబ్బు, నువ్వు దేవునికి ఒక ధనం, ధననిధి. ఎవరండి? స్వకీయ సంపాద్యములో ఉన్నటువంటి ధననిధి. ఎంత గొప్ప విషయం! హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి అందరికి పెద్దగా హల్లెలూయా. ఈ పక్క వాళ్ళు చెప్పట్లేదు హల్లెలూయా. కొంచెం పెద్దగా చెప్పండి. అంతేనా? ఈ పక్క వాళ్ళు చెప్తున్నారు, ఈ పక్క వాళ్ళు చెప్పట్లేదా? దేవుని బిడ్డలారా బాగా గమనించండి. నీవు అలాగా ఉండాలి. ఎలాగ ఉండాలి? స్వకీయ సంపాద జనముగా, ఆయన సంపదగా ఉండాలి. ఆయన సంపాదించుకున్న జనములలో నువ్వు దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడంట. నువ్వు తక్కువైన వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు తక్కువైనటువంటి వ్యక్తి కాదు, ఎక్కువైనటువంటి వ్యక్తి. ఎక్కువ చేశాడు నిన్ను ఆయన. చాలామందికి ఈ క్రైస్తవులు అంటే చాలా తక్కువగా చూస్తారు, కానీ దేవుడు ఎటు చూస్తున్నాడండి? దేవుడు ఎటు చూస్తాడు చెప్పండి? ఎక్కువగా చూస్తున్నాడు. ఇప్పుడు ఏ జాబితాలో ఉంటావు? ఎవరి జాబితాలో ఉంటావు? దేవునితో సంబంధం కలిగినటువంటి వారి జాబితాలో నువ్వు ఉండాలి.
దేవుని ఆరాధించే ఆ గుణములు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకే యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులరా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులరా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా మన కొరకు యాకోబును తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తులో నువ్వు కూడా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆయన సంపాదించుకున్నటువంటి ఆ జనముగా దేవుని సొత్తైన ప్రజలంట. ఎలాంటి వాళ్ళు? 1 పేతురు చూడండి 2:9, 8, 9, 10 చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి, 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఏం ప్రజంటమ్మా నువ్వు? అందరు చెప్పాలి, దేవుని సొత్తైన ఇజ్రాయేలీలకు మాత్రమే కాదండి, ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, యేసు ప్రభు నమ్ముకున్న వారికి దేవుని సొత్తైన ప్రజలుగా ఉండుటకు అర్హత దేవుడు కలిగించాడు. నువ్వు ఎలాగున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? నీ మనసులో ఒక తెలియకుండా ఏ ఆలోచన కూడా దేవునికి ఇష్టం లేనిది ఉండకూడదు. ఒకవేళ ఉండిందంటే ఆరాధనకి భంగం అయిపోతుంది. నీ పూజకు, దేవుని అందులో పూజకు ఏమవుతుంది? భంగం కలుగుతుంది. అందుకే దేవుడు మనకు సహాయము చేయట్లేదు. ఇశ్రాయేలీయులకు ఎందుకు సహాయం చేస్తున్నాడు? ఎందుకు వారికి సహాయం చేశాడు, మనకెందుకు చేయలేదు? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం 9 నుంచి చదవండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడే వారులను, ప్రతి జనములను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడు. పరలోకములో ఒక సూచన యోహానుకు కనబడుతుంది. ఈ స్వార్థ నిమిత్తం కానీ, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారి విషయంలో కానీ, ఇజ్రాయేలీయుల వారి విషయంలో కానీ దేవుడు మాట్లాడినటువంటి మాట అంటే ప్రజలోను అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, ప్రతి వంశములోను. ఏంటంట? ఒకటి ప్రతి వంశం అంట, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులు ఏం చేశాడంట? దేవుడు యేసు ప్రభు ఏం చేశాడంట? తన రక్తం ఇచ్చి కొన్నాడు. కొంతమందికి యేసు ప్రభు రక్తం గార్చాడంటే ఎందుకు గార్చాడు రా నాయన అంటే, ఎందుకు గార్చాడంటే రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రక్తము ప్రతి మానవుడిని కొన్నది. ఆ కొన్నవారు ఎవరంటే స్వకీయ ధనం అనమాట. దేవునికి స్తోత్రం. స్వకీయ సంపాద్యము, స్వకీయ ధనము ఎవరంటే నీవు, నేను యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు. హల్లెలూయా! ఎంత సంతోషం. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ ఆరాధనకి భంగం కాకుండా చూసుకోవాలి. నీవు ఏ విధమైనటువంటి ఆరాధన ఈ లోకంలో చేస్తున్నావో నీకు నీవు తెలుసుకోవాలి. ఇజ్రాయేలీయుల కొరకు రాజులను చంపేశాడు దేవుడు. ఇజ్రాయేలీయుల కొరకు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ తొలిచూలు పిల్లల్ని చంపేశాడు దేవుడు. ఇజ్రాయేలీయుల కొరకు ఆ పశువుల్లో కూడా ఎందుకు చంపాడంటే అది సూచనగా దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలియాలా అనే ఒక ఉద్దేశము ఒకటి. రెండోది, ఆయన ప్రభావం ఎలాంటిది. మోషే చెప్పిన మాట
దేవుని మాటగా మనకు కనబడుతుంది అక్కడ. దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో అక్కడ సైన్స్ అండ్ వండర్స్ చేయొచ్చు. కానీ అది దేవుని మూలముగా ఇశ్రాయేలీయుల కొరకు చేయబడినటువంటి కార్యాలు అవి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు నాకెవరు లేరని. చెప్పండి, నాకెవరు లేరని నువ్వు అనుకోవచ్చు. చెప్పగలవా? ఇప్పుడు ఈ వాక్యం వినిన తర్వాత చెప్పగలవా నాకెవరు లేరని? ఎన్నోసార్లు అని ఉంటావు. మీకేమయ్యా మీ అమ్మ నాయన ఉండరు, మీకేమమ్మా మీ తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, బంధువులు ఉండరు, బిడ్డలు ఉండరు, నాకెవరు? ఒక పాట పాడతారు, ఎవరు లేరు నాకు ఇళ్ళలో. పాట ఎవరండి? దిగులుతో ఉండేవాళ్ళు, నాకెవరు లేరు అనుకునేవారు. ఎవరు లేరా నీకు? నువ్వెవరు తెలుసా? ఈ సృష్టికర్తకు బిడ్డవు నువ్వు. చప్పట్లు కొట్టి దేవుని ఎవరు తెలుసా? నువ్వు ఎవరండి? నువ్వెవరండి? సృష్టికర్తకే బిడ్డవి. నువ్వు ఆరాధించేదానికి నీకు మంచి హృదయాన్ని దేవుడు అనుగ్రహించిన, నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి ఆ ఒక అమూల్యమైనటువంటి ఆ స్తుతి ఆరాధన నువ్వు ఎలాగ దేవుని దగ్గర నువ్వు కనపరుచుకుంటావో అది ఈ రోజు నుంచి ఇంకా కనపరుచుకో. ఈ రోజే కాదు, ప్రతి దినము దేవునికి ఈ వాక్యము తెలుసుకున్న తర్వాత ఎందుకు రాజులను హతం చేయాలి, ఎందుకు సమస్త భూమి మీద ఉన్నటువంటి ఆ దేవతల కంటే గొప్పవాడిని ఎందుకు చెప్పాలి అంటే, ఆయన చేసిన అద్భుతాలకి ఏది కూడా అడ్డు రాలేదు. ఎవరి కొరకు చేశాడమ్మా? ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఎవరు కూడా ఆపలేక పోయారు. అందుకే మన దేవుడు గొప్పవాడు. చప్పట కొట్టి దేని మహిమపరచండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకున్నది జరగాలి అనుకోబాకండి. దేవుడు చేసేది నువ్వు చూడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది బాగా అర్థమవుతుందా? ఈరోజు నువ్వు అనుకునేది జరగాలని నువ్వు అనుకోవద్దండి. దేవుడు చేసే కార్యాలు నీ పట్ల చూడు. అది నీకు ఒక 10 ఇంతలుగా నీకు సంతోషిస్తే ఆ దేవుడు చేసేది ఎప్పటికి కూడా సంతోషాన్ని మర్చిపోలేనటువంటి స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. నేను ఆపజాలినటువంటి వ్యక్తిగా నిన్ను దేవుడు చేసేస్తాడు. అందుకే నువ్వు క్రీస్తుని ఆరాధించాలి, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి ఆరాధించాలి. మనం పాట పాడుతున్నాం, ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరం పాడదాం, ఆరాధనా. అందరం గొంతెత్తి పాడదాం, ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. హల్లెలూయా. ఎంత చక్కటి పాటలు మనం పాడి కూడా దేవుని యొక్క శక్తిని మనం పొందుకోలేనటువంటి వారిగా ఉన్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి పాటలు పాడినప్పుడు నీ జీవితంలో ఎంత సంతోషం, ఎంత బలము, ఎంత ఆనందం నువ్వు సంపాదించుకోవచ్చు. ఎవరి కోసం దేవుడు ఆయన రక్తం కార్చాడు అనేది ఈరోజు నీకు అర్థమైంది. ఎందుకు నిన్ను కొన్నాడు, ఎందుకు ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. మొదటి పేతురు ఆ పత్రిక 2:9-10లో ఆయన నిన్ను ఏం చేశాడంటే, ఏమన్నా ఏం చేశాడు ఆయన? ఆయన సొత్తైనా ప్రజలుగా చేసుకున్నాడు. హల్లెలూయా. రాజులేని చెప్తారు అందరూ, అన్నీ ముందు చెప్తారు, నేను రాజులేని యాజక అది చెప్తారు, కానీ నేను దేవుని సొత్తు. నేను ఇది నువ్వు చెప్పాల్సినటువంటి మాట ఎక్కువగా. ఎవరి సొత్తు నువ్వు? దేవుని సొత్తు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. మలాకీ 3:17. నేను నియమింపబోవు దినము రాగా
వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏంటంటే తండ్రి తన్ను సేవించు కుమారుని, ఎంత గొప్ప విషయం అంటే ఒక తండ్రి యెహోవా దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు సేవించాడు. అలాగే తన్ను అంగీకరించినటువంటి వారు కూడా సేవించినట్లయితే వారిని ఏం చేస్తాడంటే దేవుడు కనికరిస్తాడంట. నేను వారిని కనికరింతును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. తన్ను సేవించు కుమారునికి. ఈరోజు నిజముగా ఎవరు నువ్వు సేవించుచున్నావు? ఎవరు నువ్వు పూజిస్తున్నావు? ఎవరు నువ్వు ఆరాధిస్తున్నావు? ఎవరు నువ్వు గణపరుస్తున్నావు? ఎవరు నువ్వు మహింపరుస్తున్నావు? ఎవరిని నువ్వు కీర్తిస్తున్నావు? ఎవరి యందు నువ్వు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకములో నువ్వు జీవిస్తున్నావు? హల్లెలూయా. అదే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి స్తుతి ఆరాధనకు. ఈ 135వ కీర్తనలో అంత గొప్ప విషయాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. చూడండి 19వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశములారా యెహోవాను సన్నతించుడి. అవునా, ఉందా? 19వ వచనంలో ఇజ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నతించుడి. అహరోను వంశీయులారా యెహోవాను సన్నతించుడి. లేవి వంశీయులారా యెహోవాను. ఏమి ఇశ్రాయేలీలు, లేవీలు, అహరోనులు యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళరా యెహోవాను. 4 కేటగిరీలు, 4 వ్యత్యాసమైనటువంటి మనుషులు. అంటే ఈ లేవీలు యాజక వృత్తి చేసేవారు లేవీలు, అవునా? అయితే వారిలో ప్రత్యేకించబడిన వాళ్ళు ఎవరంటే అహరోను వంశస్థులు. ఎవరండి? వారు బలికి లేక ఆ ప్రత్యక్ష గుడారము లోపల నాదాబు, అబీహులు, ఎలియాజరు, ఈతామారు, అహరోను వీరందరూ కూడా అక్కడ ఉండి సేవ చేసినటువంటి వారు. వారికి చాలా ప్రత్యక్ష గుడారము దగ్గర వారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంది. అహరోనికి ఒక్కడికే లోపలికి పోయేదానికి, ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేదానికి వారికి యాక్సెస్ ఉంది, వారికి అనుమతి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవీయులకి దేవుని పని చేసే ఆ పనివారుగా ఉన్నారు, కీర్తించేవారుగా ఉన్నారు, స్తుతులు చేసేవారు ఉన్నారు, పనులు చేసేవారు ఉన్నారు. వారు ఇంకేం పని చేయరు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల వంశీయులారా యెహోవాను సన్నతించుడి. అయితే నీవు నేను కూడా యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారముగా తీతు రాసిన పత్రిక చూడండి. అహరోను వంశస్థులకు ఉంది, ఇశ్రాయేలీయుల వంశస్థులకు ఉంది, లేవి వంశస్థులకు ఉంది, యెహోవాను ఆరాధించే వారందరికీ ఉంది. యేసుక్రీస్తుని ఆరాధించే వారికి ఏముందో చూడండి, స్తుతించే గుణము ఎవరికి ఉందో. తీతు రాసిన పత్రిక 2:14. త్వరగా, టైం లేదు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, చూడండి మళ్ళా చదువునైనా, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము, అమ్మా లేవీయుల్ని కాదు పవిత్రపరచడం, అహరోను వంశస్థులనే కాదు పవిత్రపరచడం, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారినే కాదు దేవుని పనికి పవిత్రపరచడం, యెహోవా యందు ఆ ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు దేవుని యొక్క సన్నిధిలో పనిచేసేదానికి పవిత్రపరచడం. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి కూడా అపోస్తలుడైన పౌలు తీతు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల, అంటే మంచి క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి, మనం చేసే సత్యమందు ఆయన పని చేసే వారంగా ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు
తను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. చనిపోయాడండి యేసయ్య, బలియాగముగా చనిపోయాడు. అంటే నీవు ఇశ్రాయేలు కొరకు దేవుడు చనిపోలేదు. బాగా ఆలోచించండి అమ్మా. ఇశ్రాయేలు కొరకు మనుషులు చంపేశాడు, అర్థమవుతుందా? ఇశ్రాయేలు కొరకు మనుషుల్ని చంపేశాడు. కానీ ఇశ్రాయేలు కొరకు దేవుడు చనిపోలేదు, సమస్త జనుల కొరకు దేవుడు. ఇది చాలా మందికి అర్థం కాదు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కొరకు. ఎవరండి? భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులకు కొరకు యేసుక్రీస్తు ఆయన. చూడండి, జాన్ 3:16 చెప్పండి, చూడకుండా. జాన్ 3:16 చెప్పండి. యోహాను సువార్త 3:16 చెప్పండి. దేవుడు లోకమును తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానిని నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు, అంటే నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినటువంటి మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనట్లుగా మానవాళి కొరకు యేసుక్రీస్తుని, ఈ మానవాళి ఆశీర్వాదం కొరకు యేసుక్రీస్తుని ఆయనను మనకు అప్పగించాడు దేవుడు. హల్లెలూయా. మన కొరకు బలియాగముగా చేసేసాడు ఆయన. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయనను, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడే చంపేశాడు. అవునా కదా? ఏమన్నాడు? ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించమన్నాడు. తొలగించాడా దేవుడు? అంటే దాని అర్థమైంది, మానవాళి కొరకు ఇస్సాకు బదులుగా ఇస్సాకు బదులుగా ఒక పొట్టేల్ని దేవుడు, చెప్పండి అమ్మా చెప్పండి, ఇస్సాకు బదులుగా ఒక పొట్టేల్ని దేవుడు ఇచ్చాడు. అలాగే ఇశ్రాయేలుకి పాస్కా బలులు అవన్నీ పెట్టాడు, గొర్రెలను పశువులను పెట్టాడు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి అనేక మంది సమస్త జనులందరి కొరకు బలిగా యేసుక్రీస్తుని నీకు మారుగా, ఎవరండి? నీకు మారుగా, నీకు బదులుగా ఎవరిని ఆయన అర్పించాడు? యేసయ్యని, కుమారుణ్ణి అర్పించాడు, అనుగ్రహించాడు. ఆయన్ని సిలువలో బలియాగముగా చేశాడు. ఎందుకంటే నిన్ను కొనేదానికి, నిన్ను కూడా ఆయన స్వకీయ సంపాద్యముగా సొత్తుగా చేసుకున్నటకు. అంతే. అందుకే నీవు ఆరాధించాలి దేవుని. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉంది ఈరోజు? నిజంగా సంతోషంగా ఉండే వాళ్ళు చేతులు ఎత్తండి. సగం ఎత్తారే. చాలామంది ఈరోజు దేవుని అర్థం చేసుకోవడంలో ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే, నేను ఎందుకు ఆరాధించాలి, నాకు ఏమి ఇచ్చాడు దేవుడు, నా దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, నాకు ఎవరు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. నీకు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు నీ కొరకు ఎప్పుడో ఆల్రెడీ చేసేస్తున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈరోజు నిన్ను స్వకీయ సంపాద్యముగా, ఆయన స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏ విధంగా ఎన్నుకున్నాడో నిన్ను కూడా ఆ విధంగా ఎన్నుకున్నాడని ఈరోజు నీకు తెలియపరిచాడు. అందుకే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి. అందుకే దేవుణ్ణి మనము కీర్తించాలి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండి వారులారా యెహోవాను స్తుతించుడి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.